రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి గారిని మరి సభాధ్యక్షులు శంకర్ నారాయణ గారికి, మన అందరి ఆరాధ్య దైవం రాజన్న ముద్దు బిడ్డ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్నటువంటి రాజన్న కుటుంబమైన వైసీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి సెల్ఫ్ లేదు, ఈ తెలుగుదేశం బండికి సెల్ఫ్ లేదు. ఎప్పుడు కూడా జగనన్న వెంట ఉండి తోస్తేనే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కానీ జగనన్న ఎప్పుడు దీక్ష చేస్తాడో అప్పుడు కొద్దిగా చలనం వస్తుంది, అప్పుడు కొద్దిగా చంద్రబాబు నాయుడికి మెలకు వస్తుంది. లేకపోతే జగనన్న ఊరికే కూర్చుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కదలదు, వాళ్ళందరూ దోపిడీ అయిపోతారనమాట. కాబట్టి ప్రతి క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెల్ఫ్ లేని ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు బెడబట్టి తోస్తూ ఉంటే అప్పుడు ముందుకు పోతూ ఉంటుంది. అప్పుడు చంద్రబాబు నాయుడులో చదనం వస్తుంది. ఫీజు దీక్ష చేస్తే రియంబర్స్మెంట్ ఇస్తారు, రుణమాఫీ గురించి గట్టిగా దీక్షలు చేస్తే కొద్దిగా చేస్తాడు. అదేవిధంగా రైతుల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలంటే జగనన్న దీక్షలు, జగనన్న ధర్నాలు తప్పనిసరి అయిపోయింది. ఈరోజు ఇక చంద్రబాబు నాయుడు గారి రైన్ గంటల గురించి మాట్లాడాలంటే బాగా మాట్లాడగలిగేది మా రాయదుర్గం వాళ్ళే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రైన్ గంటలకి రాయదుర్గం రావడం జరిగింది. రాయదుర్గంలో వచ్చి వేదిక పైకి ఒక అబ్బాయిని పిలిపించి బాగా ట్రైనింగ్ ఇచ్చి ఆ అబ్బాయితో నుంచి చిలక పలుకులు పలికిచ్చారు. ఆ అబ్బాయి వేదిక పై వచ్చి అందరికీ నమస్కారం, నా పేరు గోవిందు, నాకు 7 ఎకరాల పొలం ఉంది, 7 ఎకరాల్లో వేరుశనగ పెట్టాను, కానీ వర్షం లేక వేరుశనగ ఎండిపోతా ఉంది. ఈ సందర్భంలో మన చంద్రబాబు నాయుడు గారు రైన్ గంటలు ఇచ్చారు, ఆ రైన్ గంటలతో తడిపి 7 ఎకరాలు కళకళలాడుతుందని చెప్పాడు అనమాట. అందరూ కూడా కేకలేసుకున్నారు. కానీ మళ్ళీ రోజు ఉదయం మన పేపర్ వాళ్ళంతా వచ్చి ఎక్కడా గోవిందో అని చెప్పి వెతికారు. ఆ గోవిందుని పట్టుకొని నీ పొలం ఎక్కడా, తడిపింది ఎక్కడా, నీ రైన్ గంటలు ఎక్కడా అని వెళితే ఆ అబ్బాయి చెప్పినాడు, సార్ నాకు ఎక్కడా కూడా పొలం లేదు, నేను వేరుశనగ పెట్టలేదు. కేవలం మైక్ ఇచ్చి చంద్రబాబు నాయుడిని పొగడమని నాకు డబ్బు ఇచ్చి పట్టుకొని వస్తే నేను చెప్పాను సార్, నేను వేరుశనగ వేయలేదు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇంతకుముందు ప్రకాశం చెప్తా ఉండే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడంతో పాటు ఆయన యాక్షన్కి ఓవర్ యాక్షన్ కింద అధికారులతో కూడా అబద్ధాలు చెప్పిస్తా ఉన్నారు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడుకు ఉండే రోగం ఉంది, అంటే రోగం అంటే అబద్ధాలు చెప్పే రోగము. ఆ రోగాన్ని జనానికంతా అంటించాలి, అధికారులకంతా అంటించాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక విషయం చెప్పాలి, ఈరోజు జగనన్న వచ్చినాడు అంటే రైతుకి పంట నష్టపరిహారం ఇప్పించాలి, రైతుల్ని ఆదుకోవాలి అని చెప్పి ఈరోజు జగనన్న వచ్చినాడంటే వాళ్ళలో చదనం మొదలై ఉంటుంది. అప్పుడే కూడా తప్పకుండా ఏదో రకంగా ఆదుకోవాలి అనే ప్రయత్నం మొదలు పెట్టుంటారు. కాబట్టి ఈ సెల్ఫ్ లేని తెలుగుదేశం బండికి జగనన్న తోసి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మన అనంతపురం జిల్లాకు రావడం జరిగింది. తప్పకుండా జగనన్న ధర్నా తర్వాత, జగనన్న దీక్ష తర్వాత ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి తప్పకుండా రావాలి, వచ్చి తీరాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా జగనన్న ఎక్కడెక్కడ ధర్నాలు చేసినారు, జగనన్న ఎక్కడెక్కడ దీక్షలు చేసినాడు, అక్కడంతా కూడా ప్రభుత్వం ఎంతో కొంత కదిలి ప్రజలకి మేలు చేసే ప్రయత్నాలు చేసింది. కాబట్టి రైతులకి పంట నష్టపరిహారం కట్టించి వాళ్ళని ఆదుకునే వరకు కూడా జగనన్న ధర్నాలు చేస్తూనే ఉంటారు, పోరాటాలు చేస్తూనే ఉంటారు. తప్పకుండా ఈ పోరాటం ద్వారా
రైతులందరినీ ఆదుకోక తప్పదు వాళ్ళకి అని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇంతకుముందు గురునాథ్ రెడ్డి ఒక మాట చెప్పినాడు, కరువు వస్తే చెనక్కాయలు పండుకోకపోయినా కూడా డబ్బులు పండుతాయి అని చెప్పి ఆ రోజు రాజన్న ఉన్నప్పుడు, మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు కరువు వస్తుందో, ఎప్పుడెప్పుడు చెనక్కాయలు పండవో అప్పుడు అంతా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి, ఇన్సూరెన్స్ ఇచ్చి ప్రజల్ని కాపాడిన రోజులు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజులలో తప్పకుండా రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది. జగనన్న గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎలాంటి పరిస్థితులను కూడా అధిగమించి రైతులను నిజాయితీగా ఆదుకునే రోజులు తప్పకుండా వస్తాయని తెలియజేస్తూ అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా జగనన్న వైపు చూస్తున్నారు. జగనన్న ధర్నా చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతుల్ని ఆదుకుంటారు అన్నటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి 50 మంది రైతుల తరపున, జిల్లా రైతుల తరపున జగనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుంది. రాజన్న రాజ్యం వచ్చి రైతులకి మంచి రోజులు వచ్చే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుతూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను.